అందరి స్టైల్ని మార్చేసే అతను తన జీవితం మార్చడానికి అవకాశం దొరికిందా అని ఎవరైనా అడిగారా? కొన్ని రోజుల క్రితం నేను ఒక సెలూన్కి హెయిర్ కట్ కోసం వెళ్ళాను. ఆ సెలూన్ చాలా బిజీగా ఉంది. సో కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత ఆ హెయిర్ కట్ చేసి ఆయన చైర్లో కూర్చోండి సార్ అని అన్నాడు. ఎలా కావాలి సార్ హెయిర్ కట్ అని అడిగాడు. నేను మీడియం చాలు అని అన్నాను. హెయిర్ కట్ స్టార్ట్ అయింది. తను నార్మల్గా జనరల్గా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అప్పుడు అనుకున్నాను తినని అడుగుదాం తిన గురించి అని. అప్పుడు తనని అడిగాను ఎక్కడి నుంచి ఏంటి అని. ఇంకా ఎన్ని రోజులైంది ఈ ఫీల్డ్లో ఉంది అని అడిగాను. తను నవ్వుతూ 12 years అయింది అని అన్నాడు. కొంచెం సేపు అయ్యాక నేను అడిగాను రోజంతా బిజీగా ఉంటారా మీరు అని. అతను సిజర్స్ ఆపకుండా చిన్న నవ్వు నవ్వి బిజీ ఉంటాం సార్, కానీ బిజీ అంటే డబ్బు ఎక్కువ ఏం కాదు. ఆ ఒక్క మాట నన్ను ఆలోచించేలా చేసింది. కొంచెం సేపు తర్వాత తానే తన స్టోరీ చెప్పడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్స్ ఉండేవి సార్. డిగ్రీ చదవాలి, మంచి జాబ్ చేయాలనుకున్నా, కానీ ఇంట్లో పరిస్థితులు ఒప్పుకోలేదు. నాన్న హెల్త్ బాగలేదు. సలూన్ క్లోజ్ అయితే ఇంట్లో భోజనం ఉండదని అప్పటి నుంచి సిజర్స్ పట్టుకున్నాను. అతను మాట్లాడుతున్నప్పుడు చేతులు మాత్రం హెయిర్ కట్ చేస్తూనే ఉన్నాయి. మీ డ్రీమ్ మిస్ అయింది కదా, బాధ లేదా అని అడిగాను. తను మిర్రర్లో నా వైపు చూసి నవ్వుతూ నా డ్రీమ్ మిస్ అయినా ఎంతోమంది కోసం వాళ్ళ డ్రీమ్ లుక్స్ ఇస్తున్నా, అది చాలు సార్ నాకు అని అన్నాడు. నాకు అది చాలా బాగా అనిపించింది. అసలు హెయిర్ కట్ ఎలా అయిందో కూడా టైం తెలియలేదు. బిల్ కట్టేసి బయటికి వచ్చాను, కానీ తన మాటలు మాత్రం ఇంకా నాతో ఉన్నాయి. ఇంకా సిజర్ సౌండ్స్, ట్రిమ్మర్ సౌండ్, హెయిర్ ఫ్లోర్ మీద పడుతుంది. మిర్రర్ ముందు కూర్చున్న ప్రతి కస్టమర్ ఫైనల్ లుక్ కోసం ఎగ్జైట్ అవుతూ ఉన్నాడు. కట్ అయిపోయాక మిర్రర్ చూసి సూపర్ అన్నా అని ప్రతి ఒక్కరు స్మైల్ ఇస్తున్నారు. కానీ ఆ స్మైల్ ఇచ్చిన బార్బర్ మిర్రర్లో తన ఫేస్ని చూసుకోవడానికి కూడా టైం దొరకదు. మనం మంచిగా కనపడడం కోసం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా వాళ్ళని లెట్స్ రెస్పెక్ట్ దెమ్.